హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 16th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెన్ జిన్షావ్ మైండ్ కాస్త డైవర్ట్ చేయడం కోసము మీకు ఏ పాట వినాలనుంది అని అడుగుతున్నాడు. జిన్షావ్ మాత్రం నిరాశగా నాకు ఏదైనా పర్లేదని చెప్పడంతో చెన్ వెంటనే ఒక మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అమ్మకి కూడా ఆ మ్యూజిక్ వినిపిస్తుంది. ఇలాంటి గెస్ట్ హౌస్ లో బాధతో గుండె పగిలిన వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అందుకే ఇక్కడ సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక ఆ మ్యూజిక్ విని జిన్షావ్ బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇంకొక పక్క రానా వాళ్ళ అమ్మ శవపేటకిని హక్ చేసుకుని ఏడుస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత అందరూ టాంగ్జో చేరుకుంటున్నారు. జిన్షా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకూడదని డిసైడ్ అవుతుంది. అందుకే జీ కుటుంబానికి చెందిన ధాన్య గోదాముల పనుల్లో పూర్తిగా మునిగిపోతుంది. పగలు రాత్రి పని చేస్తూ తన బాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. చెన్ను కూడా అదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత మేనేజర్ జిన్షావ్ గురించి మాట్లాడుతూ ఈ మధ్య జిన్షావ్ రోజంతా ధాన్యాగారంలోనే పనిచేస్తూ ఉంది. తను చాలా కష్టపడుతుందని చెబుతున్నాడు. చెన్న ఆ మాట విని తను బిజీగా ఉండడమే మంచిది, అప్పుడే తన మనసులో ఉన్న బాధలేవి తనకి గుర్తురావని అంటున్నాడు. అక్కడే కొంతమంది ధాన్యం రవాణా గురించి మాట్లాడుకుంటున్నారు. కాలువల్లో బురద పేరుకుపోయి పడవలు సరిగా వెళ్ళలేకపోతున్నాయి. అందువల్ల ధాన్యాన్ని భూమార్గంలో రవాణా చేస్తున్నారు. దీంతో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ధాన్యం ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా బ్రతకగలరు అని అడుగుతున్నాడు. దానికి మరొక వ్యక్తి ప్రజల సంగతి తర్వాత, అసలు సమస్య దేశ సరిహద్దుల్లోనే ఉంది. ఒకవేళ యుద్ధం జరిగితే సైనికులకి తినడానికి తిండి కూడా ఉండదు. అప్పుడు దేశానికే ప్రమాదమని చెబుతున్నాడు. ఇక మన చెన్నేమో అక్రమ ఆయుధ రవాణాలని అరికట్టడానికే టాంగ్జోకి వచ్చి ఉంటాడు. అంతలో అసిస్టెంట్ చెన్ను దగ్గరికి వెళ్లి ధాన్యం రవాణా నౌక టాంగ్జోకి దగ్గరలోనే ఉందంట, ఇప్పుడే మనకి సమాచారం అందింది అని చెబుతున్నాడు. ఆ మాటలు వినగానే చెన్నికి కాస్త అనుమానం కలుగుతుంది. నేను ఊహించినట్టే జరిగింది. వాళ్ళు నిజంగానే జీ కుటుంబం అంటే జిన్షా వాళ్ళ అమ్మమ్మ ఫ్యామిలీకి చెందిన నౌకలు అలానే రవాణా వ్యవస్థల్ని ఉపయోగించబోతున్నారు అని చెన్నికి అర్థమైపోతుంది. ఎవరో జీ కుటుంబం పేరుని కవచంలా ఉపయోగించి రహస్యంగా ఏదో పెద్ద తప్పు చేస్తున్నారు. నన్ను జీ కుటుంబాన్ని ఎవరో యూజ్ చేసుకుంటున్నారు. జీ కుటుంబంతో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. అందుకే వాళ్ళు ధైర్యంగా అక్రమ రవాణాలు చేస్తున్నారు. ఒకవేళ నాకు ఇవన్నీ తెలిసినా నేను నా బంధువుల పేరు బయటకు తీయడానికి భయపడతానని అనుకుంటున్నారు అని చెబుతూ వాళ్ళ మనుషులకి ఆదేశాలు ఇస్తున్నాడు. ముందు మన ప్లాన్ ప్రకారమే కానివ్వండి, దూరం నుండి అన్ని గమనించండి, కానీ వాళ్ళకి అనుమానం రాకుండా చూసుకోండి అని చెబుతున్నాడు. ఇక్కడేమో గూరాంగ్ జిన్షావ్ దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నువ్వు ధాన్యాగారంలోనే కనిపిస్తున్నావు, నువ్వు అమ్మాయివే కదా, ఇంత ఎండలో తిరుగుతున్నావు, నల్లబడిపోతావేమోనని నీకు భయంగా లేదా అని అడిగేసి ఒక చిన్న బాక్స్ ని తీసి జిన్షావ్ ముందు పెడుతున్నాడు. జిన్షావ్ నవ్వుతూ, ఆల్రెడీ నా దగ్గర చాలా నగలున్నాయి, నాకు ఇవేమీ అవసరం లేదని అంటుంది. ఇవేమీ నగలు కాదు, నీకు ఇష్టమైన వైట్ క్యాండీ, నీకు ఇదంటే బాగా ఇష్టం కదా, అందుకే తీసుకొని వచ్చానని అంటున్నాడు. అది చూసి జిన్షావ్ చాలా రోజుల తర్వాత నవ్వుతుంది. అమ్మయ్య, కనీసం నువ్వు ఇప్పుడైనా నవ్వావే అన్నట్టు గూరాంగ్ చూస్తున్నాడు. ఎలాగో నువ్వు వచ్చేసావు కదా, కాసేపు ఇక్కడ చూసుకో, నేను కాస్త బయటకు వెళ్లేసి వస్తాను అనేసి జిన్షావ్ తన పనిపిల్లతో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడేమో చెన్ లెన్స్ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా కొత్త వాళ్ళు లోపలికి వచ్చారా అన్నట్టు గమనిస్తున్నాడు. గూరాంగ్ ఉంటాడు కదా, అతనే అవన్నీ మేనేజ్ చేసుకుంటున్నాడు. ఇక అదే సమయంలో మన రానా కూడా ఒక లెన్స్ తీసుకొని అందరినీ చెక్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళని ఎక్కడో చూసినట్టు ఉన్నానే అనుకొని వీళ్ళు దొంగల్లా ఉన్నారు, వీళ్ళని నేను గ్యాంబ్లింగ్ హౌస్ లో చూశాను అని గూరాంగ్ కి చెబుతున్నాడు. వెంటనే గూరాంగ్ అలానే రానా ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇద్దరు గొడవ పడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ గూరాంగ్ రానాని వాటి మీదకి తోసేస్తున్నాడు. రానా వెంటనే ఆ బస్తాల్లో ఏముందో లైట్ గా చెక్ చేస్తున్నాడు. కాసేపటి తర్వాత రానా పైకి లేచి, మనమిద్దరం ఎందుకు ఇలా గొడవ పడడం, దీని గురించి అమ్మమ్మ దగ్గరే తేల్చుకుందాము అనేసి ఇద్దరు అక్కడి నుండి పక్కకు వెళ్లిపోతున్నారు. ఆ బస్తాల్లో ధాన్యాలు లేవు, పెద్ద పెద్ద ఆయుధాలున్నాయి. జీ కుటుంబానికి సంబంధించిన గోదామును ఉపయోగించి ఆయుధాలు రాజధానికి అక్రమంగా తరలిస్తున్నారని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక ఆ లెన్స్ ద్వారా చెన్నికి కూడా ఆ విషయం అంతా తెలిసిపోతుంది. వీళ్ళకి కూడా ఏదో అనుమానం వచ్చినట్టు ఉంది. అందుకే ఇద్దరు కలిసి అలా డ్రామా చేసినట్టు ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన డ్రామాను చూసి వాళ్ళు అలర్ట్ అయిపోయి ఉంటారు. మనం ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. జిన్షావ్ ఎక్కడుందో కనిపెట్టి వెంటనే తనని ఇక్కడికి తీసుకొని రావడానికి మనుషుల్ని పంపించండి అనేసి చెన్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక రానా ఏమో కాస్త భయపడుతూ,
వీళ్ళందరూ దొంగలే, ఆ మూటల నిండా కత్తులు అలానే పెద్ద పెద్ద ఆయుధాలున్నాయని చెబుతున్నాడు. నువ్వు వెంటనే వెళ్లి జిన్షావ్ని తీసుకొనిరా, అంతలో నేను చెన్నికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అనేసి గూరాంగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. రానా వెంటనే జిన్షావ్ని వెతకడానికి బయలుదేరుతున్నాడు. ఎలాగో జిన్షావ్ని కనిపెట్టి కాస్త ఊపిరి పీల్చుకుంటూ, అక్క సరుకుల్లో సమస్య వచ్చింది, మనకి ప్రమాదం ఉంది అని చెబుతున్నాడు. జిన్షావ్కి ఇంకా ఆ విషయం పూర్తిగా అర్థమయ్యే లోపే కొంతమంది దొంగలు రానాని తన్నిపడేసి జిన్షావ్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతున్నారు. జిన్షావ్ దొంగల్ని చూసి భయపడకుండా వాళ్ళతో చాలా కూల్ గా మాట్లాడుతుంది. నన్ను బందీగా తీసుకుని వెళ్లడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు, మీరు చెన్నని బెదిరించడానికి నన్ను యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. జీ కుటుంబం చెన్ కుటుంబానికి సేవ చేసే కుటుంబం మాత్రమే, ఓనర్లు ఎప్పుడు పని వాళ్ళ కోసం రిస్క్ తీసుకోరు, అందుకే నన్ను తీసుకెళ్ళినా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, అతను ఏం నా కోసం రాడు అని అంటుంది. అప్పుడే వెనకాల నుంచి ఒక గంభీరంగా ఒక వాయిస్ వినిపిస్తుంది. అది ఇంకెవరిదో కాదు, మన చెన్నదే, ఆమెని వదిలేయండి అని అంటున్నాడు. ఆ దొంగ వెంటనే ఆ కత్తిని తీసి జిన్షావ్ మెడ మీద పెట్టి దగ్గరికి రావద్దు లేదంటే ఆమెను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మీకు కావాల్సింది నేనే, ఆ అమ్మాయిని వదిలేయండి, నేను మీతో వస్తానని అంటున్నాడు. దొంగ నవ్వుతూ, నువ్వు నిజంగా ధైర్యవంతుడివే, ఒక అధికారి ఇంత ధైర్యంగా ఉంటాడని నేను అసలు ఊహించలేదు, నీ చేతిలో ఉన్న కత్తిని అక్కడ పడేయని చెబుతున్నాడు. జిన్షావ్ వెంటనే, మిస్టర్ చెన్ మీరేం నా గురించి ఆలోచించవద్దు అని అరుస్తుంది. కానీ చెన్ ఆమె కోసం తన కత్తిని కూడా విసిరేసేస్తున్నాడు. ఆ దొంగ వెంటనే ఆ కత్తిని తీసుకుని జిన్షావ్ని పక్కకు తోసేసి చెన్ని అటాక్ చేయడానికి వెళ్తున్నాడు. చెన్ వెంటనే అతన్ని దాటుకొని కొండ మీద నుండి పడిపోబోతున్న జిన్షావ్ని పట్టుకొని తన తల మీద ఉన్న హెయిర్ పిన్ ని తీసి ఆ దొంగని చంపేస్తున్నాడు. అప్పుడు ఆ దొంగ స్లిప్ అయ్యి కొండ మీద నుండి కింద పడిపోతున్నాడు. ఆ షాక్ లో మన జిన్షావ్ కూడా స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. అది చూసి హీరో కూడా దూకేస్తున్నాడు. జిన్షావ్ చెయ్యి పట్టుకొని, నన్ను గట్టిగా పట్టుకో, నీకేం కాదు, ఇది చాలా చిన్న లోయ అని చెబుతున్నాడు. అంతలో ఇద్దరు కింద పడిపోతున్నారు. కొద్దిసేపటి తర్వాత జిన్షావ్ కళ్ళు తెరుస్తుంది. చూస్తే మన హీరో ఆమెను పట్టుకొని ఉన్నాడు. నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే, నాకేం కాలేదు కానీ నా కాలు కాస్త బెనికినట్టు ఉంది, మీకేం కాలేదు కదా అని అడుగుతుంది. ఇదేం పెద్ద లోతు లేదు, పైగా నేల కూడా ఆకులతో నిండిపోయి బాగా మెత్తగా ఉంది, నాకేం కాలేదు అనేసి జిన్షావ్ కాల్ని చెక్ చేస్తున్నాడు. నీ ఎముకేం విరగలేదు, కాస్త నరం ముడుచుకుంది, నేను సరిచేస్తాను కానీ కాస్త నొప్పిగా ఉంటుంది, ఓర్చుకో అనేసి చెన్ను మెల్లగా ఆమె కాలుని సరిచేస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు కాస్త బెటర్ గానే ఫీల్ అవుతున్నానని జిన్షావ్ చెప్పడంతో రేపటికల్లా పూర్తిగా కోలుకుంటావని అంటున్నాడు. ఈ కొండ అంత లోతుగా లేకపోయినా తిరిగి పైకెక్కడం అసాధ్యము అనేసి జిన్షావ్ కాస్త టెన్షన్ పడుతుంది. చెన్ను మాత్రం, నువ్వేం కంగారు పడకు, ఇంకా చీకటి పడలేదు, మా అసిస్టెంట్ అలానే మిగతా వాళ్ళందరూ మనల్ని వెతుక్కుంటూ వస్తారు అనేసి చెన్ను కొన్ని ఎండిపోయిన కట్టెలు ఆకులు కలెక్ట్ చేసి మంట పెడుతున్నాడు. మీరేం చేస్తున్నారని జిన్షావ్ అడుగుతుంది. చెన్ను నవ్వుతూ, చూస్తూ ఉండు, కొద్దిసేపటికి ఈ పొగ పెద్దదవుతుంది, ఈ పొగని చూసి మన వాళ్ళు మనం ఎక్కడున్నామో తెలుసుకుంటారు, నువ్వేం టెన్షన్ పడకు, కాసేపు రెస్ట్ తీసుకొని అంటున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జిన్షావ్ చెన్ననే చూస్తూ ఉంది. చెన్నది గమనించి, ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావని అడుగుతున్నాడు. ఏం లేదు, మీరు నన్ను చాలా సార్లు కాపాడారు కానీ ఈసారి మాత్రం నేనే మిమ్మల్ని ప్రమాదంలోకి లాగానని అంటుంది. అసలు ఈసారి వాళ్ళ టార్గెట్ నేనే, నువ్వు దీనికి కారణం కాదు. ఓ, అయితే రానా చెప్పిన సరుకుల సమస్య ఇదేనా అని అడగడంతో చెన్ను తల ఊపుతూ, అవును, వాళ్ళు మీ కుటుంబ పేరును ఉపయోగించి ఆయుధాలు అక్రమంగా తరలిస్తున్నారు అనేసి చెన్ను వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నాడు. నువ్వు 2 నెలల క్రితం ఉన్న జిన్షావ్లా లేవు అని చెప్పడంతో జిన్షావ్ ఆశ్చర్యపోతుంది. ఎందుకలా అంటున్నారని అడుగుతుంది. ఎందుకంటే నీ మాటలు బాగా తక్కువైపోయాయి, నీ నవ్వు కూడా తగ్గిపోయింది అనేసి జిన్షావ్ని నడిపిస్తున్నాడు. అమ్మయ్య, నాకిప్పుడు చాలా బాగుంది, నేను నడవగలుగుతున్నానని అంటుంది. చూస్తే చెన్ను జిన్షావ్ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. అది చూసి జిన్షావ్కి కాస్త షైగా ఉంది. వెంటనే తన చేతిని లాక్కుంటుంది. చెన్ను వెంటనే, నువ్వు షాన్షీలో చాలా ఆస్తులు కొన్నావని విన్నాను, పైగా పెద్ద పెద్ద బ్యాంకుల్లో కూడా పెట్టుబడులు పెట్టావు, ఇంత సడన్ గా ఇవన్నీ ఎందుకు చేశావని అడుగుతున్నాడు. జిన్షావ్ సమాధానం ఏమి చెప్పకుండా అతన్ని చూస్తూ ఉంది. చాచా, నేనేం నీ విషయంలో తొంగి చూడాలనుకోవడం లేదు, జస్ట్ ఎంక్వైరీ కోసం అడుగుతున్నాను, ఆ బ్యాంక్ లో ఎవరైనా ఎక్కువ డబ్బులు డిపాజిట్
డిపాజిట్ చేస్తే వాళ్ళు నాకు రిపోర్ట్ చేస్తారు. నాకు అలానే తెలిసింది. ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నావని అడుగుతున్నాడు. నేను ఈ మధ్య నా భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాను. నేను పెళ్లి చేసుకోను, ఒంటరిగా ఉంటాను. దానికి నాకు షాన్సీ కరెక్ట్ ప్లేస్ లా అనిపిస్తుంది. నేను షాన్సీకి వెళ్ళి వ్యాపారం చేస్తాను, అక్కడే సెటిల్ అవుతానని చెబుతుంది. సడన్ గా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావని అడుగుతున్నాడు. నిజానికి వీటన్నిటికీ కొంతవరకు మా అమ్మే కారణము. మా అమ్మ పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కూడా కన్నారు, కానీ ఒక్కరోజు కూడా హ్యాపీగా లేరు. మనం ఒకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అంటే మన మధ్య ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా. నాకైతే పెళ్లిలో ఎలాంటి బెనిఫిట్స్ కనిపించడం లేదు. పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ కష్టపడడం కంటే సింగిల్ గా ఉండడమే బెటర్. అందుకే నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. అయినా ఇదంతా మీకెందుకు చెప్తున్నాను, సారీ అని అంటుంది. దీనికి ఏం ఆన్సర్ చెప్పాలో నాకు తెలియడం లేదు, కానీ నువ్వు చెప్పింది కూడా కాస్త న్యాయంగానే అనిపిస్తుంది. అయితే నువ్వు షాన్సీకి ఎప్పుడు వెళ్ళబోతున్నావని అడుగుతున్నాడు. ఏమో, నేను ఇంకా డిసైడ్ కాలేదు. ముందే మా అమ్మమ్మకి కాస్త హెల్త్ బాగాలేదు, ఆమెను చూసుకోవాలి కదా అని చెప్పడంతో చెన్ను కాస్త రిలాక్స్ అయిపోతున్నాడు. ఎందుకంటే అమ్మమ్మ ఉన్నంత వరకు జిన్షో ఎక్కడికి వెళ్ళదు అని చెన్నుకి అర్థమైపోతుంది. ఇక్కడేమో అందరూ వీళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అంతలో మేనేజర్ దూరంగా ఉన్న పొగని గమనిస్తున్నాడు. అక్కడ పొగ కనిపిస్తుంది, త్వరగా రండి అని అరవడంతో వెంటనే అందరూ ఆ దిశగా బయలుదేరుతున్నారు. ఇక్కడేమో వీళ్ళిద్దరూ బానే ఉన్నారు, కానీ జిన్షోని కిడ్నాప్ చేసిన దొంగ మాత్రం చనిపోయి ఉంటాడు. మన నిజంగానే చాలా అదృష్టవంతులం. మనమేమో ఆకుల మీద పడ్డాము, అందుకే మనకేమీ కాలేదు, కానీ ఇతను రాళ్ల మీద పడ్డాడు, అందుకే చనిపోయాడు అనేసి అతన్ని చెక్ చేస్తున్నాడు. అతని జేబులో చాలా వెండి నోట్లు, బ్యాంకు నోట్లు, అలానే ఒక సీక్రెట్ లెటర్ కూడా దొరుకుతాయి. జిన్షో ఆ లెటర్ ని తీసుకుని చదువుతుంది. దాన్ని చూసిన వెంటనే జిన్షో ముఖం మారిపోతుంది. ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో నాకు తెలుసు. ఇదే హ్యాండ్ రైటింగ్ తో మా అమ్మకి ప్రిస్క్రిప్షన్ కూడా రాసిచ్చారు. ఆయన మరెవరో కాదు, ఈషన్ వాళ్ళ మాస్టర్ అని చెబుతుంది. ఆ మాటలు విని చెన్ను షాక్ అయిపోతున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? అతని రూపం ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. అతను చాలా పొడవుగా ఉంటాడు, ముక్కు కూడా బాగా షార్ప్ గా ఉంటుంది, పైగా అతని చెవి దగ్గర ఒక చిన్న గెడ్డలా ఉంటుంది. ఓ, నేను ఇన్నేళ్లుగా అతని కోసమే వెతుకుతున్నాను, కానీ ఎక్కడా దొరకలేదు. అతను సేఫ్ గా ఈషన్ వాళ్ళ ఇంట్లో దాక్కుని ఉంటే నేనెలా కనిపెట్టగలను? అతను ఈషన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడని నేను అసలు ఊహించలేదని చెబుతున్నాడు. ఆ మాటలు వినగానే జిన్షోకి ఈషన్ గుర్తుకు వస్తున్నాడు. ఈషన్ చాలా మంచివాడు, అతనికి ఇందులో సంబంధం ఉంటుందని నేను అనుకోవడం లేదని అంటుంది. అంతలో వీళ్ళని వెతుక్కుంటూ వస్తున్నారు. చెన్ను వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. వీటన్నిటికీ కారణం ఈషన్ వాళ్ళ మాస్టర్ అని చెబుతున్నాడు. మీరేమంటున్నారు? ఈషన్ వాళ్ళ మాస్టరా? ఆయనే ఇదంతా చేశారా? మేము దీని గురించి ఎంక్వైరీ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. అందరూ వెళ్లిన తర్వాత జిన్షో చెన్ను దగ్గరికి వెళ్తుంది. నేను ఇలా అంటున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఈషన్ కి అసలు అతను ఎవరో తెలుసుండే అవకాశం లేదు. అలా తెలుసుంటే మా అమ్మకి అంత బహిరంగంగా ట్రీట్మెంట్ చెయ్యనివ్వడు. సరే, ఈషన్ కి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ నాన్నకి అయినా నమ్మకం సరిపోదు. అతను చాలా సంవత్సరాలుగా ఈషన్ వాళ్ళ ఇంట్లోనే దాక్కున్నాడు, పైగా అతను ఈషన్ వాళ్ళ గురువు కూడా. ఈ రెండు విషయాల వల్ల ఈషన్ కుటుంబం మీద అనుమానం పెరిగిపోతుంది. అయినా నీకు ఈషన్ మీద ఎందుకంత నమ్మకం అని అడుగుతున్నాడు. నేను చాలా రోజుల నుండి అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, అతను అలాంటి వాడు కాదని అంటుంది. అవును, కరెక్టే, నాకు ఈషన్ వాళ్ళ నాన్న గురించి బాగా తెలుసు. అతను మన దేశానికి ద్రోహం అయితే చెయ్యడు, ఎన్నో యుద్ధాలు చేసి మన దేశాన్ని కాపాడాడు. కానీ వాళ్ళకే తెలియకుండా ఈషన్ వాళ్ళ మాస్టర్ ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడేమో. నేను అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తేనే నిజమేంటో నాకు తెలిసే అవకాశం ఉంది అని చెప్పడంతో అయితే వాళ్ళని కాపాడే మార్గమేం లేదా అని జిన్షో అడుగుతుంది. ప్రస్తుతం నాకైతే ఏ మార్గము కనిపించడం లేదు, కానీ నీకు ఒక విషయం చెప్తాను, అది బాగా గుర్తుపెట్టుకో. ఇది చాలా పెద్ద మ్యాటర్. మనం ఒక్క చిన్న తప్పు చేసినా నువ్వు, నేను, అలానే జీ కుటుంబం, చెన్ కుటుంబం అందరం నాశనం అయిపోతాము. కాబట్టి నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు, ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నది అనేసి చెన్ అక్కడి నుండి క్యాపిటల్ సిటీకి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత అందరూ ఇంటికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. పదే ఇంటికి వెళ్దామని గూరాంగ్ పిలుస్తున్నాడు. లేదు, నేను ఇంటికి రావడం లేదు. క్యాపిటల్ సిటీలో నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది. నాకు ఒక 2 గుర్రాలు ఇవ్వు. అమ్మమ్మకి కూడా నువ్వు ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకో. నేను వెళ్ళి ఈషన్ కి హెల్ప్ చేయాలి అనేసి తను అక్కడి నుండి బయలుదేరుతుంది. దారిలో పనమ్మాయి, మిస్
మనం ఇలా రహస్యంగా వెళ్ళి ఈషన్కి చెబితే అది చెన్నికి ద్రోహం చేసినట్టే కదా అని అడుగుతుంది. అలా ఏం కాదు, చెన్ కుటుంబాన్ని జీ కుటుంబాన్ని ఇందులో లాగకుండా జస్ట్ ఈషన్ని హెచ్చరిస్తే సరిపోతుంది. ఈషన్కి నిజం తెలియకపోవచ్చు అని చెబుతుంది. ఇక్కడేమో క్రౌన్ ప్రిన్స్ ఈషన్తో మాట్లాడుతున్నాడు. రాజుగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మా నాన్న అనారోగ్యంగా ఉన్నప్పటి నుంచి ప్యాలెస్ లో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది నన్ను తొలగించి ప్రిన్స్ గ్లోరియన్ని సింహాసనం ఎక్కించాలని చూస్తున్నారు. నా చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నాయి అని చెబుతున్నాడు. ఈషన్ వెంటనే, ప్రిన్స్ మీరు నన్ను బాగా నమ్ముతున్నారు, ఇవన్నీ మీరు నాతో షేర్ చేయకూడదని చెప్పడంతో నాకు నమ్మకమైన వాళ్ళెవరో ద్రోహులెవరో నేను కనిపెట్టలేకపోతే నేను రాజవ్వడానికి అనర్హుడిని అవుతాను. మీరు చాలా మంచివారు, నాకు మీ మీద నమ్మకం ఉంది అనేసి క్రౌన్ ప్రిన్స్ ఈషన్ కి ఒక చిన్న బాక్స్ ని ఇస్తున్నాడు. ఇందులో ఏముంది అని ఈషన్ అడుగుతూ ఉంటే, ఇందులో ప్యాలెస్ కి సంబంధించిన సీక్రెట్ మ్యాప్ ఉంది. ఎటువైపు వెళ్తే ఏమేం వస్తాయో ఇందులో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఉపయోగపడుతుందని చెప్పడంతో ఈషన్ వెంటనే మోకాలపై కూర్చొని, నన్ను నమ్మి మీరు ఇంత పెద్ద బాధ్యతని అప్పగిస్తున్నారు, మీకేమైనా ఆపద వస్తే నేను మీకోసం నా ప్రాణాలైనా ఇస్తానని ప్రమాణం చేస్తున్నాడు. నేను నమ్మొచ్చని చెన్నన్న నాతో చాలా సార్లు చెప్పారు అని క్రౌన్ ప్రిన్స్ చెప్పడంతో, ఏంటి చెన్ను నా గురించి అలా చెప్పారా అని ఈషన్ అడుగుతున్నాడు. అవును, రాజుగారికి ఏమైనా ప్రమాదం వస్తే కాపాడడంలో మీ నాన్నే ముందుంటారని చెన్నన్న నాతో చాలా సార్లు చెప్పారని చెబుతున్నాడు. ఆ మాటలు విని మా కుటుంబం మీద చెన్నికి అంత నమ్మకం ఉందని ఈషన్ కూడా షాక్ అయిపోతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఈషన్ కి ఒక లెటర్ అందుతుంది. అందులో జిన్షౌ తిరిగి వచ్చేసింది అని ఉంది. ఈషన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ జిన్షౌని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. అంతసేపు నవ్వుకుంటూ ఉన్న ఈషన్ జిన్షౌని చూడగానే మూతి ముడుచుకుంటున్నాడు. నాకు ఇంత లేటుగా సమాచారం పంపుతావా, పైగా నిన్ను మీట్ అవ్వడానికి నేనే రావాలా, నాకు విష్ కూడా చేయవని బిల్డప్ ఇస్తున్నాడు. వెంటనే డోర్స్ క్లోజ్ చేయండి అనేసి, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఈ మాస్టర్ ఒక దేశ ద్రోహి, అతను ప్రిన్స్ గ్లోరియన్స్ తో కలిసి కుట్ర చేస్తున్నాడని చెబుతుంది. ఆ మాటలు విని ఈషన్ ఒక్కసారిగా కోపంతో మండిపోతున్నాడు. నేను నమ్మను, ఇది అబద్ధం. మాస్టర్ నాకు ఫాదర్ తో సమానము, అతని గురించి తప్పుగా మాట్లాడుకు, మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాడు. నేనేమి అబద్ధం చెప్పడం లేదు, నీ కుటుంబం గురించి తప్పుగా కూడా మాట్లాడడం లేదని అంటుంది. ఒక లేఖలో ఉన్న చేతిరాతను చూసి నా మాస్టర్ ని దేశద్రోహి అంటావా అని అరిచేసి ఈషన్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఈషన్ వెళ్ళిపోయాక, ఏంటి మేడం ఇది, మనం అతని కోసం ఇంత దూరం కష్టపడి ప్రయాణం చేసి వస్తే ఇలా అరిచేసి వెళ్ళిపోతున్నాడేంటి అని అడుగుతుంది. అతను వాళ్ళ మాస్టర్ ని తండ్రితో సమానంగా భావిస్తున్నాడు. మనం ఇలాంటి విషయం చెబితే అతనికి కాస్త షాకింగ్ గానే ఉంటుంది. అతను బాగా తెలివైన వాడు, త్వరలోనే నిజమేంటో అర్థం చేసుకుంటాడని అంటుంది. కానీ ఈషన్ బయటకు వచ్చాక ఇప్పుడు అతని అసిస్టెంట్ తో మాట్లాడుతూ, నువ్వు ఇదంతా నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. కానీ ఆ అసిస్టెంట్ కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. సైలెంట్ గా ఉంటున్నాడు. బండెక్కి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఈషన్ వాళ్ళ నాన్నని మీట్ అవుతున్నాడు. ఇక అదే సమయంలో చెన్ను వాళ్ళ మాస్టర్ తో మాట్లాడుతున్నాడు. చెన్ను జరిగిందంతా వాళ్ళ మాస్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ముందే ఊహించాను, ఈషన్ వాళ్ళ మాస్టర్ ఈషన్ వాళ్ళ నాన్నతోనే ఉన్నాడు కాబట్టి అతన్ని నిర్దోషిగా ప్రకటించడం సాధ్యం కాదు. అవసరమైతే ఈషన్ వాళ్ళ నాన్నని అరెస్ట్ చేద్దాము, అతన్ని ఊరికే వదిలిపెట్టకూడదని అంటున్నాడు. ఆ మాటలు విని చెన్ను కాస్త అప్సెట్ అయిపోతున్నాడు. ఏమైంది, సడన్ గా నీ ఫేస్ ఎందుకు డల్ గా అయిపోయింది, నువ్వు ఈషన్ వాళ్ళ నాన్నని కాపాడాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. కాపాడాలని కాదు, కానీ అతను మన దేశం కోసం చాలా యుద్ధాలు చేశారు, చాలా నమ్మకమైన వ్యక్తి. ఇప్పుడు సడన్ గా ఏమైనా యుద్ధాలు వస్తే అతను లేకపోతే దేశాన్ని ఎవరు కాపాడుతారని అడుగుతున్నాడు. ఇప్పుడు యుద్ధాలు ఏమీ రావు, నువ్వు అనవసరంగా వాటి గురించి ఆలోచించుకు అని అంటున్నాడు. చెన్ను వాళ్ళ మాస్టర్ ని ఎదిరించి మాట్లాడలేక సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇంతలో చెన్ను దగ్గరికి అసిస్టెంట్ వస్తున్నాడు. మీరు చెప్పినట్టే జరిగింది, జిన్షౌ నేరుగా ఈషన్ దగ్గరికే వెళ్ళిందని అంటున్నాడు. ఓకే, నేను ఇది ముందే ఊహించాను అనేసి చెన్ను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. జిన్షౌ ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు గూలాన్ జిన్షౌ దగ్గరికి వెళ్ళి తనకి క్షమాపణలు చెబుతుంది. అక్క, దయచేసి నన్ను క్షమించు, ఇప్పటి వరకు నేను చాలా తప్పు చేశాను, ఇంక నుంచి పూర్తిగా మారిపోతాను, నువ్వేం చెప్పినా వింటాను, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పక్క అని అంటుంది. జిన్షౌ వెంటనే, నువ్వు ఇలా సారీ చెప్పే టైప్ కాదే, నీకేం కావాలని అడుగుతుంది. నీ పెళ్లి మ్యాటర్ లో నాన్న ఇన్వాల్వ్ కాకూడదని లెటర్ రాయించుకున్నావంట, సేమ్ అలానే నా పెళ్లి విషయంలో కూడా నాన్న ఇన్వాల్వ్ కాకూడదు, దానికి నాకు హెల్ప్ చేయమని అడుగుతుంది. అది నా వల్ల కాదని జిన్షౌ చెప్పడంతో, ఓ అయితే నువ్వు నన్ను నమ్మడం లేదు కదా,
పోను పోను నువ్వే నన్ను అర్థం చేసుకుంటావులే అనేసి గూలాన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను మారిందో లేదో నాకు తెలియదు, కానీ దాని గురించి ఆలోచించే టైం అయితే నాకు లేదు అని జిన్షావ్ అనుకుంటుంది. ఇక్కడేమో ఈషన్ వాళ్ళ నాన్నని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో మాస్టర్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. ప్రిన్స్ గ్లోరియన్ ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్నారని చెబుతున్నాడు. అంతలో మాస్టర్ బయట ఎవరో ఉండడాన్ని గమనిస్తున్నాడు. అనుకున్నాను నువ్వేనని, లోపలికి రా, మీ నాన్నతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేద్దాము అనేసి ఈషన్ ని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. ఈషన్ కి ఏమీ అర్థం కావడం లేదు. ప్రిన్స్ గ్లోరియన్ అక్రమ ఆయుధాలు రవాణా చేస్తున్నట్టు మాస్టర్ మా నాన్నకి ఎందుకు చెబుతున్నాడని ఆలోచిస్తూ లోపలికి వెళ్తున్నాడు. మాస్టర్, మీరు మా నాన్న దగ్గర స్పైగా పనిచేస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదని అడుగుతున్నాడు. నువ్వు చిన్నపిల్లాడివి, అందుకే నీకు చెప్పలేకపోయానని చాలా క్యాజువల్ గా సమాధానం చెప్తున్నాడు. మాస్టర్, మీ దగ్గర బైనాకులర్ కూడా ఉన్నట్టు ఉంది అని అడుగుతూ ఉంటే, నీకు కావాలంటే తీసుకో, దాని పక్కనే ఒక స్లింగ్ షాట్ కూడా ఉంది, చూడు కావాలంటే దాన్ని కూడా నువ్వే తీసుకొని చెబుతున్నాడు. నాకు స్లింగ్ షాట్ వద్దు, మీరే ఒకసారి నాకు దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్పడంతో, ఏంటి నేనిచ్చానా అని అడుగుతున్నాడు. ఆయన దాని గురించి కంప్లీట్ గా మర్చిపోయినట్టు ఉన్నాడు. కానీ ఈషన్ వాళ్ళ మాస్టర్ కి సంబంధించిన ప్రతి మ్యాటర్ ని బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాడు. ఒక రోజు ఈషన్ తన పుట్టినరోజు రోజున ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో మాస్టర్ అక్కడికి వచ్చి ఈషన్ కి స్లింగ్ షాట్ ని గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. అది చూసి ఈషన్ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ఇప్పుడు దాని గురించి తలుచుకొని, నేను బయలుదేరుతున్నాను మాస్టర్ అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు వీడికి ఏమైంది, ఒక రకంగా మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటున్నాడు. ఈషన్ జిన్షావ్ కి పిల్లిని తిరిగిచ్చే సాకుతో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. కానీ అతన్ని ఫాలో చేసుకుంటూ మనుషులు వస్తున్నారని గమనిస్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి చెన్నైని మీట్ అవుతున్నారు. మా మాస్టర్ మా నాన్నకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కొన్ని క్లూస్ ఇస్తున్నాడు. అలానే ఇంకొక వైపు చెడ్డ వ్యక్తులతో చేతులు కలుపుతున్నాడు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని అంటున్నాడు. అప్పుడే చెన్ను వాళ్ళకి మొత్తం పరిస్థితిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతున్నాడు. మీ మాస్టర్ మీ నాన్నకి చాలా ప్రమాదకరమైన ఉచ్చు బిగించాడు. మీ నాన్న దేశానికి చాలా ముఖ్యమైన వ్యక్తి. ప్రిన్స్ గ్లోరియన్ తిరుగుబాటు చేస్తున్నాడని తెలిస్తే అతను ఖచ్చితంగా రాజుని రక్షించడానికి సైన్యాన్ని తీసుకొని ప్యాలెస్ కి వెళ్తాడు. ఒకవేళ సైన్యాన్ని తీసుకొని మీ నాన్న ప్యాలెస్ లోకి వెళ్తే వాళ్ళు అతనిపై తిరుగుబాటు ఆరోపణ చేస్తారు. ఇన్ కేస్ వెళ్ళకపోతే రాజుని కాపాడడానికి రాలేదు అనేసి దేశద్రోహి నింద వేస్తారు. ముందుకు వెళ్ళినా చావే, వెనక్కి తగ్గినా చావే. ప్రస్తుతం ఈషన్ కుటుంబం పూర్తిగా ఉచ్చులో చిక్కుకుంది అని చెబుతున్నాడు. జిన్షావ్ భయపడుతూ, అయితే వాళ్ళని కాపాడే మార్గం ఏమీ లేదా అని అడుగుతుంది. చెన్ కొద్దిసేపు ఆలోచించి, ఒక మార్గం ఉంది, కానీ అది చాలా ప్రమాదకరమని అంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.